Hi comrades, this is Praja Sainyam Shivashankar. Welcome to Praja Sainyam News and Law channel. This is our channel, your channel, people channel. Mitrama, already మనం ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 గురించి వివిధ భాగాల కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో సబ్సెక్షన్ 8 ఆఫ్ సెక్షన్ 2 గురించి ఒకసారి మనం చెప్పుకుందాం. సబ్సెక్షన్ 8 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 ఆంధ్రప్రదేశ్ దుకాణాలు మరియు సంస్థల చట్టం 1988లో సబ్సెక్షన్ 8లో సబ్సెక్షన్ 8 సెక్షన్ 2 యొక్క సబ్సెక్షన్ 8 గురించి మనం చెప్పుకుంటున్నాం. సబ్సెక్షన్ 8 ఆఫ్ సెక్షన్ 2 ఎంప్లాయీ అంటే ఏంటో డిఫైన్ చేయడం జరిగింది. ఎంప్లాయీ అంటే ఉద్యోగి, జనరల్గా మనం తెలుగులో చెప్పుకుంటే ఉద్యోగి. Employee means a person wholly or principally employed in, and in connection with, any establishment and includes an apprenticee and any clerical or other staff of factory or industrial establishment who fall outside the scope of the Factories Act 1948. జనరల్గా షాప్స్లో కానీ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ ఎవరైనా ఒక ఉద్యోగిగా జాయిన్ అయితే అతన్ని ఎంప్లాయీ అని చెప్పేసి మనం అనడం జరుగుద్ది. అదేవిధంగా అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అంటే అది ఫ్యాక్టరీ అయి ఉండకూడదు, అసలు ఫ్యాక్టరీస్ యాక్ట్లోకి పరిధిలోకి వచ్చేది అయి ఉండకూడదు. అది ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్స్ కంట్రోల్లోకి వచ్చేటటువంటి సంస్థల్లో కానీ షాప్స్లో కానీ జాయిన్ అయినటువంటి ఉద్యోగి గురించే ఈ యొక్క సెక్షన్ చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఒక యజమానితో అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తి ఎంప్లాయీ అంటే, ఎవరైతే ఉద్యోగం చేస్తారో ఆ వ్యక్తిని ఎంప్లాయీ అని చెప్పేసి అంటాం. మరి సబ్సెక్షన్ 9 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ దిస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఎంప్లాయర్ గురించి చెప్తుంది. ఎంప్లాయర్ అంటే ఎవరు? ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి. ఒక ఉద్యోగికి ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తిని ఎంప్లాయర్ అంటాం. ఎంప్లాయర్ మీన్స్ ఏ పర్సన్ హ్యావింగ్ చార్జ్ ఆఫ్ ఆర్ ఓనింగ్ ఆర్ హ్యావింగ్ అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ ద అఫైర్ ఆఫ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇంక్లూడ్స్ ది మేనేజర్, ఏజెంట్ ఆర్ అదర్ పర్సన్ యాక్టింగ్ ఇన్ ది జనరల్ మేనేజ్మెంట్ ఆర్ కంట్రోల్ ఆఫ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్. ఓవరాల్గా ఒక కంట్రోలింగ్ పవర్, అది ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు లేదా ఒక షాప్ కావచ్చు, ఓవరాల్ కంట్రోల్ ఉండి ఈ ఉద్యోగిని అపాయింట్ చేసుకున్నటువంటి అధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఆ సంస్థ మీద కానీ ఆ షాప్ మీద కానీ సంపూర్ణ కంట్రోల్ ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఎంప్లాయర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అదే మిత్రులారా, సబ్సెక్షన్ 10 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ దిస్ యాక్ట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 సబ్సెక్షన్ 10 ఆఫ్ సెక్షన్ 2 ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ మీన్స్ ఏ షాప్, రెస్టారెంట్, ఈటింగ్ హౌస్, రెసిడెన్షియల్ హోటల్, లాడ్జింగ్ హౌస్, థియేటర్ ఆర్ ఎనీ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ అమ్యూజ్మెంట్ ఆర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇంక్లూడ్స్ ఏ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ such other establishment as the government may be declared to be an establishment for the purpose of this act. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఎస్టాబ్లిష్మెంట్గా గుర్తింపబడినటువంటి ఏ సంస్థ అయినా సరే అది ఎస్టాబ్లిష్మెంట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లోకే వస్తుంది. అంటే చూడండి, షాప్ అవ్వచ్చు, రెస్టారెంట్ అవ్వచ్చు, ఈటింగ్ హౌస్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ హోటల్ అవ్వచ్చు, లాడ్జింగ్ హౌస్ అవ్వచ్చు, థియేటర్ ఆర్ ఎనీ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ అమ్యూజ్మెంట్ ఆర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇంక్లూడ్స్ ఏ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సచ్ అదర్. అంటే అది ఆ వ్యాపారం జరగాలి, అక్కడ ఆ వ్యాపారం కూడా జరుగుతూ ఉండాలి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉండాలి, అక్కడ మనీ ఇచ్చిపుచ్చుకోవడం అనే ఒక లావాదేవీలు కూడా కొనసాగుతూ ఉండాలి. యాజ్ ది గవర్నమెంట్ మే కమ్ అప్ బై నోటిఫికేషన్ declare to be an establishment for the purpose of this act. ఇప్పుడు వీటిలో మనం చెప్పుకున్నాయే కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ యాక్ట్ కింద నోటిఫై చేసినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కింద నోటిఫై చేసినటువంటి ఏ సంస్థ అయినా సరే ఈ సంస్థల్లోకే వస్తుంది. అది నోటిఫై చేయాలి. ద షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 కింద నోటిఫై చేస్తే అది ఏ విధమైనటువంటి వ్యవహారం జరిగేటటువంటి ప్లేస్ అయినా సరే అది ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ కింద నోటిఫై చేయాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.